ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని విశాఖపట్నం మాల మహానాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు హెచ్చరించారు. ఆయన విశాఖలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీలను ఏబీసీడీలుగా విభజించారు అని ఆయన గుర్తు చేశారు. కాగా 2004లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఈ వర్గీకరణ చెల్లదని తీర్పు చెప్పారు అని గుర్తు చేశారు. గత ఏడాది ఆగస్టులో చంద్రచూడ్ తో కూడిన 7 సభ్యులుగా ఉన్న బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సలహా ఇచ్చారన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు అనే వెసులుబాటు ఉంటే అప్పటి ప్రధాన న్యాయమూర్తితో గల సభ్యులకు తెలియదా అని ప్రశ్నించారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశారనమాట. ఏబిసిడీలుగా ఎస్సీని ఏబిసిడీలుగా వర్గీకరించారు. 2004 వరకు ఆ పొలాలు మాదిగ కమ్యూనిటీ అనుభవించారు. 2004 వరకును పిమ్మట మాలమానాడు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఎస్సీల మీద వర్గీకరణ చెల్లనేరదు, సోషల్ స్టేటస్ ప్రకారం ఎస్సీలు మాల కానీ మాదిగ కానీ అంటరాని వాళ్ళే కానీ వీళ్ళ మధ్య విడదీయవలసిన అవసరం లేదని అప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ ఎస్సీ వర్గీకి వ్యతిరేకించి జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే ఈ మధ్యన మొన్నటి ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ ఈ వైవి చంద్రచూడ్తో ఒక 7 కమిటీని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే కృష్ణమాదిగా హైదరాబాద్లో మాది విశ్వరూప సభ పెట్టి కౌగులించుకొని ఏడ్చిన తర్వాత వెంటనే ఒక 7 సభ్యులతో కమిటీ వేసి మాలలు మాదిగలు సమాన స్టేటస్ ఉన్నప్పటికి కూడా రాష్ట్రాలు వర్గీకరణ చేయవచ్చని ఒక చిన్న సలహా ఇచ్చారనమాట. రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టుతో సంబంధం లేదు, మీరు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని. దీనిపైన అక్కడ ఉమ్మడి రాష్ట్రాల్లో ఇటు చంద్రబాబు నాయుడు కానీ అక్కడ రేవంత్ రెడ్డి కానీ చాలా స్పీడ్గా ఉన్నారు. మా తమిళనాడులో తెలంగాణలో ఇది మధ్యన చేసినట్లు కూడా ఉంది, కేబినెట్ ఆమోదించినట్టు కూడా ఉంది. అయితే మేము ఏం చెప్తున్నామంటే 2004లో అదే చంద్రచూడ్ ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి తండ్రి వర్గీకరణ చెల్లలేదని చెప్పాడు. మరి ఇతను ఏం చెప్తున్నాడు, వర్గీకరణ సుప్రీంకోర్టు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవాల్సి వస్తే మరి అప్పుడెందుకు అతను అటువంటి తీర్పు ఇవ్వలేదు? అప్పటికిప్పుడు తేడా ఏమిటి? ఇదే చంద్రచూడ్ తండ్రి అప్పుడు ఇవ్వచ్చు కదా, రాష్ట్రాలు చేసుకోవచ్చు, రాష్ట్రాలు వెసులుబాటు చేసుకోవచ్చు అని. కానీ సుప్రీంకోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో ఏమైనా కూడా ఎస్సీలకు ముఖ్యంగా మాలకు వ్యతిరేకంగా వస్తున్నాయి. అయితే ఈ మధ్యన ఈ వర్గీకరణ సమస్య చాలా పీక్కి వెళ్ళిపోయింది. కృష్ణమాదిగా ఎవరెవరినో పెట్టి ఈ మాలల్ని తిట్టిస్తున్నాడు. ఏమంటాడు కృష్ణమాదిగా, మా యొక్క ఆస్తిని మాలలు దుబ్బేస్తున్నారు. మీ ఆస్తిని ఎందుకు దుబ్బేస్తారు మాలలు? ఎవరైతే మాలలు కులవృత్తి లేని మాలలు కష్టపడి చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్లు అనుభవించుకుంటూ కష్టపడి చదువుకొని ఎక్కడెక్కడ కొంతమంది ఉద్యోగులు ఉంటే దాన్ని బూసుగా చూపించి మాలలు మా ఆస్తి దొబ్బేస్తున్నారు. మీ ఆస్తిని దొబ్బేస్తున్నారు, మీకున్న ఆస్తి ఏంటి? కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే మన సోమాజిగూడ హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎవరో జర్నలిస్టు విఠలరావు తర్వాత ఎవరో పృథ్వీరాజ్ అంట, ఈయనే ఉంటున్నారు మాలడు సామాజిక స్మగ్లర్లు అంటాడు ఒకడు.